అదేవిధంగా ఇందాక ఇప్పుడు మనం ఈ రీప్రింట్ చేసినటువంటి నివేదిక అవసరం వస్తుందని నేనైతే ఊహించలేదు. మరి సిపిఎంఎల్ మరి న్యూడెమోక్రసీ వారికి ఒకే ఒక ప్రశ్న. మరి బ్రహ్మయ్యన్న తప్పు చేశాడు సరే, అయితే చట్టం మీరు తీసుకొని చంపడం అనేది మరి ఎంత నేరం మీరే ప్రశ్నించుకోవాలి. అయితే మరి ఈ నేరం చేసిన వాళ్ళు ఎరుకురా, యానాది, మాన, చాకలి వీళ్ళు ఉన్నారా? కంపెనీ రెడ్లు నాయుడు ఎవడు నేరం చేయట్లేదా? వాళ్ళు చంపడం మీరు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మా చారువాకి వేదన సంఘం అనేది మరి కామ్రేడ్ శివారెడ్డి గారు పెట్టారు. కాబట్టి గంట ప్రజాసు ఉండాలి, మాట్లాడాలి. మీరు వెళ్ళదు, దయచేసి ఉండండి. మరి ఈరోజు గత 32 సంవత్సరాల క్రితం అమరావతిలో రామన్నపేటలో చిన్న పూలు గుడిస, ఆ గుడిసెలో ఒక పనికిరాని సైకిల్, దాని మీద తిరిగినటువంటి ఈరోజు మరి కోట్ల రూపాయలు చెప్తే మరి ఆ దశ ఈ రోజు నడుస్తానే ఉన్నాడు. ఎన్నోసార్లు నా పెళ్లి ఎక్కండి నేను ఎక్కమన్నాడు. అంటే ఇన్ని కోట్లు ఉన్నటువంటి వ్యక్తి చిన్న డైరీ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తారా ఎక్కడికైనా? మరి ఆయన ఏ ఒక్కడం కూడా ఎక్కిన సందర్భాలు నేను చూడలేదు. ఒకరి సంవత్సరాలు తెలియదు. అలాంటి మరి 42 సంవత్సరాలు మరి మీకు ఉద్యోగం చేసి జైలుకి వెళ్ళి ఎన్నో శిక్షలు ఇచ్చాడు, చెప్పలేదు. కానీ మరి అలాంటి వ్యక్తి అసలు చంపాలని మరి ఎలా పక్కన తెలియదు. మరి ఎవరికి సంబంధించినటువంటి మా దేవుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చంపమని ఎక్కడైనా రాసిందే ఆ చంద్రబాబు నేనే చంపుతారు మొదట. మాదంతా మరి ఆయన చెప్పిన మాటలో ఉద్యోగం చేస్తా ఉన్నాం. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడైనా సరే, ఏ మూలైనా సరే చంపమని చెబితే ఆ చంద్రబాబు నేనే చంపేస్తాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అన్న జీవితం మరి ఎర్రజెండాకి అంకితమైంది. మేము చూసాం, ఎవరో చెప్పడం లేదు మాకు, మా కళకు చూసారు. ఎన్నో రాత్రులు తిండినే రాత్రులు ఛార్జీలే మరి పరిస్థితి మేము చూసాం. మా కళ ముందే మరి పాపలు వేసుకొని పట్టుకున్నారు. అంత అవసరం ఉందంటారా? కోట్లు వస్తుంటే అంత అవసరం ఉందా? మరి నేను అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు అన్నను చంపడం అనేది మరి మేమైతే జీవించుకోలేకపోతా ఉన్నాం. ఆ మొత్తాన్ని శిక్ష